ఒడిగట్టే దీపంలా మినుకు మినుకు మంటోంది మనిషిగా బ్రతకాలనే ఆశ. చర్లపల్లి జైల్లోని ఫ్యాక్టరీల విభాగంలో ఉన్నాను. ఇక్కడ బట్టలు నేస్తున్నారు, దరీలు నేస్తున్నారు, స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, ఫినాయిల్ ఫ్యాక్టరీ ఉంది, తర్వాత డైయింగ్ యూనిట్ ఉంది. ఇలా రకరకాల కర్మాగారాలు ఉన్నాయి, సబ్బులు కూడా తయారు చేస్తున్నారు. అయితే ఇక్కడ బొందయ్య రామకృష్ణ బృందం ఒగ్గు కథ చెప్పడానికి వచ్చారండి. సీఎం జగను వచ్చి బతిమాలితేనే పాడతామండి, ఒగ్గు కథ చెప్తామండి అంటున్నారు. అయ్యా మీరిద్దరు కాస్త దయచేస్తే. వస్తున్నా దాసు, వస్తున్నా. నేను రాకుండా కార్యక్రమాలు అవుతుంది. ఇక్కడ కూడా నాకు ఫ్యాన్స్ ఉన్నారు. నో ఇంక మాకు కూడా ఫ్యాన్స్ ఉండదు అనుకున్నది. ఇంకా వాళ్ళ సంతోషం కోసం మేము కూడా వచ్చినాం. అరే రామ 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 మా రావయ్య మల్లయ్య రమ్మ మా నన్ను మన్ని ముద్దులు ఇవ్వవయ్యార రమ్మ నన్ను మన్ని ముద్దులు ఇవ్వవయ్యార రమ్మ నన్ను చేపట్టవనయ్యార రమ్మ నేను సిరి సింగారం లేనా మల్లయ్య, నేను మంచిగా లేనా, నన్ను వట్ట నీకు వస్తలేవంటున్నావు. ఏంటి కోరకు మల్లయ్య, నీవు నా వీణ మస్కే ఒట్టి వచ్చినవు మల్లయ్య. ఓహో వదినమ్మ, నా మాట విను వదినే, నీవు వదినమ్మంటే కన్న తల్లిలాక మాయమ్మ. ఇప్పుడు మన దగ్గర బ్రహ్మయ్య ఉన్నాడు. మనం బ్రహ్మయ్య దగ్గరికి వెళ్దాం. ఏం బ్రహ్మయ్య, బాగున్నావా? పాదు బ్రహ్మయ్య, పాదు. నిన్ను చూస్తుంటే నాకు ఓదార్చాలనుంది. చంపకు చంప, చంపకు చంప, నెత్తి మీద చెయ్యి. తెల్లాంగి నీలిగీత అన్నయ్యా, తెల్లాంగి నీలిగీత అన్నయ్యా, నిన్ను చూడగానే మనసు అదరే అన్నయ్యా, నిన్ను చూడగానే మనసు అదరే అన్నయ్యా, నిన్ను గుర్తు పట్టలేదు రో అన్నయ్యా, నా అన్నయ్యా, ఈ వేషమేంటిరో అన్నయ్యా, సంఖ్యల పాలయ్యానమ్మ చెల్లెమ్మ, సంఖ్యల పాలయ్యానమ్మ చెల్లెమ్మ, నా జీవితం బందీయాయే చెల్లెమ్మ, నా కంటికి చీకటాయే చెల్లెమ్మ, నా చెల్లెమ్మ, ఈ వేకం చూడాలేనులే చెల్లెమ్మ, నేరం అంటే నరకం అమ్మ చెల్లెమ్మ, ఖైదీ అంటే నిప్పు అమ్మ చెల్లెమ్మ, ఆనాటి రామ భక్తుడే చెల్లెమ్మ, నా చెల్లెమ్మ, ఈ బందీ పాలుడయ్యాడే చెల్లెమ్మ. ఇంక జైల్లో ఉన్న ఖైదీ అన్నయ్యలకి, తమ్ముళ్ళకి, అందరి కూడా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, జైలు అంటేనే మనకి పరివర్తన కేంద్రం. ఇంక మీరందరూ కూడా చాలా చక్కరంగా మారేది అనుకున్నది. ఇంక నేను అట్టనే అన్ని డిపార్ట్మెంట్లు కూడా చూసిన చాలా చక్కరంగా పనిచేస్తా ఉన్నారు. ఇంకా సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గారు అయితే మీకు అన్ని కూడా చూసుకునేది అనుకున్నది. ఇంక అట్టనే మీరంతా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేస్తా ఉన్నారు. మొక్కలు కూడా పెంచి చాలా పచ్చనైన వాతావరణంలో గడుపుతా ఉన్నారు. ఏదైనప్పుడు కూడా మీలో పరివర్తన వచ్చి త్వరగా మీరు బయటకు రావాలని కూడా కోరుతా ఉన్నా. ఇంకెట్టనే మనతో ఉన్న తమ్ముడు ఉపాలి మంచి పాట పాడేది అనుకున్నది. ఇక తమ్ముడు నువ్వు చక్కరంగా పాడాలా. ఎవడి గోల వాడిదంటూ జైలు గోడల మధ్యకొచ్చి కష్ట సుఖాలు తెలుసుకోను కథలెన్నో చెప్పుతుండ్రు. సుడమ్మా సుతారం నాయకులాయ వారం, సుడమ్మా సుతారం నాయకులాయ వారం, సుడమ్మా సుతారం నాయకులాయ వారం, సుడమ్మా. అరే బట్టెవాజీ కల్లా రాజాకియా భాగోతం, సుడమ్మా సుతారం నాయకులాయ వారం, సుడమ్మా సుతారం నాయకులాయ వారం, సుడమ్మా. అరే నక్కలెరగని బొక్కలుండవని, నాయకులెరగని ట్రిక్కులుండవని, నాయకులెరగని ట్రిక్కులుండవని, నాయకులెరగని ట్రిక్కులుండవని. అరే ఊళ్ళకు ఊళ్ళను దోస్త ఉన్నారు, ఊరవందులే ఊరుతున్నారు, ఊరవందులే ఊరుతున్నారు, ఊరవందులే ఊరుతున్నారు. మీరు దోచడి పేదల ఉసురే తాడై ఉత్సుగ మెడకు బిగించుకుంటది తెలుసుకో లీడరు, మెలుకుంది క్యాడరు. న్యాయమే మాయమవుతుందిరా,
ముఖ్యమంత్రి గారు మేము రాష్ట్ర అభివృద్ధి కోసం మేము బాహ్య ప్రపంచంలో ఉన్న వాళ్ళకంటే మేము ఎక్కువ కష్టపడుతున్నాం. మేము ఇక్కడికి వచ్చి మా పిల్లలకు భార్య కుటుంబాలకు దూరమై చాలా బాధపడుతున్నాం సార్. దయచేసి మాకు కనీసం 7 సంవత్సరాల శిక్ష పూర్తి చేసుకున్న వాళ్ళందరికీ రిమిషన్ లేకుండా జీవో ఇవ్వాలి. మా పిల్లలు భార్య పిల్లలందరూ అనాథలు అవుతున్నారు. మా పిల్లలు అంతా కుటుంబాలంతా పేదరికంతో దుర్భరంగా ఉన్నాం. మా జీవితాలు నలిగిపోతున్నాయి. మాకు ఒక్క అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నా సార్. మాకు మీరు ఇచ్చే క్షమాభిక్షతోటి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. మీరు అట్లా బాధపడేదానికి లేదు. ఇంకా మీ అందరి సంక్షేమం చూసేదానికి ప్రభుత్వం ఉన్నది. మీరు అడిగిన అన్ని కూడా చూసేదానికి ప్రయత్నం చేస్తానని మాట కూడా ఇస్తా ఉన్నా. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఎప్పుడు చూసినా రాజకీయ నాయకులు ఆడిపోసుకునేటువంటి నీవు చర్లపల్లి జైలుకి వస్తూ ఉన్నావంటే ఏం చేస్తావు ఏమిటో అనుకున్నాను. కానీ మొత్తానికి మంచి కార్యక్రమాన్ని పెట్టావు. ఖైదీ సోదరులో ఉన్నటువంటి కళాత్మకత హృదయాన్ని మా అందరికీ తెలియపరిచావు. ఏదేమైనప్పటికి కూడా వీరందరిలో పరివర్తన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రస్తుతానికి తమిళనాడు గవర్నర్ కనుక రెగ్యులర్గా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి అవకాశం నాకు ఉండదు. ఎప్పుడన్నా చుట్టం చూపుగా వచ్చినప్పుడు తప్పకుండా వస్తానని చెప్పి తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా కోరుతూ ముక్తాయిపుగా 2 మాటలు చెప్పు. కానీ త్వరగా ఎప్పుడు పొలిటికల్ అప్డేట్స్ అందిస్తూ రాజకీయ నాయకుల మీద చొరకలు అంటిస్తూ సాగిపోయే మా కార్యక్రమం ఈరోజు ఎంతో విభిన్నంగా చర్లపల్లి జైల్లో ఖైదీ మిత్రుల మధ్య సాగింది. వాళ్ళకు మేము కాసేపు ఏదో వినోదం అందించామని అనుకుంటున్నాము. వాళ్ళ టాలెంట్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ కార్యక్రమం కోసం మాకు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చిన జైళ్ల శాఖ డీజీ గోపీనాథ్ రెడ్డి గారికి, ఇక్కడ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వచ్చే వారం మళ్ళీ మరో కాన్సెప్ట్తో మీ ముందుంటాము. అంతవరకు సెలవు. నమస్కారం. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. చచ్చినాక నవ్వలేవురా, ఎందరేచినా బతికి రావురా, తిరిగి రావురా. అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. చంపేది ఎవడురా, సచ్చేది ఎవడురా, చంపేది ఎవడురా, సచ్చేది ఎవడురా. శివుడాజ్ఞ లేకుండా సీమైనా కుట్టదురా, శివుడాజ్ఞ లేకుండా సీమైనా కుట్టదురా. కుడితే సావాలని ఓరమడిగిన సీమ కుట్టి కుట్టక ముందే సస్తోంది.